చిట్టిబాబు గారు ఈ క్వశ్చన్ మీకే. రీసెంట్ గా సమంత ఋతుప్రభు కూడా మనం మలయాళం ఇండస్ట్రీలో ఆ రోజు కూడా మీరు డిస్కషన్ లో ఉన్నారు, అప్పుడు కూడా నేను ప్రస్తావించాను. మొత్తం ఆల్రెడీ కమిటీ వేశారు, ఆ కమిటీ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. మలయాళం ఇండస్ట్రీలో ఏ రకంగా అయితే రిపోర్ట్ బయట పెట్టారో ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా రిపోర్ట్ బయట పెట్టాలి అని సమంత డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఆ రిపోర్ట్ ను బయట పెట్టట్లేదు? రిపోర్ట్ లో ఏముంది, ఏం సలహాలు ఇచ్చారు, ఏం జరిగింది? ఇది గవర్నమెంట్ చేతిలో రిపోర్ట్ హస్ బీన్ హ్యాండ్ ఓవర్ టు తెలంగాణ గవర్నమెంట్. ఆ తెలంగాణ గవర్నమెంట్ ఇంతవరకు ఆ పాత గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఈ కొత్త గవర్నమెంట్ కూడా ఇంతవరకు దాని మీద అధ్యయనం చేస్తారు, రిలీజ్ చేయలేదు. ఇట్ ఈస్ మా సైడ్ నుంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగిపోయింది. ఈ వ్యవహారం చిట్టిబాబు గారు నా క్వశ్చన్ కావాలి. ఈ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అంత ఇంపార్టెంట్ వ్యవహారం కదా? ఎందుకంటే సినిమా టికెట్ల విషయంలో, రేట్ల విషయంలో ఉన్నటువంటి పెద్దలంతా కలిసి తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర కానీ పెద్ద పెద్ద నిర్మాతలంతా కూడా వెళ్ళి కలిసి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారే. ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం, ఇండస్ట్రీ మీద మాయని మచ్చ కింద ఆరోపణలు వస్తున్నటువంటి ఈ వ్యవహారం ఇంపార్టెంట్ కదా? ఎందుకు రిపోర్ట్ బయట పెట్టాలని పెద్దలంతా వెళ్ళి అడగట్లేదు? ఎందుకు రిపోర్ట్ బయట పెట్టాలని అడగట్లేదు? ఎప్పుడు అడిగారు? ఎప్పుడు అడిగారు? ప్రశ్నతో కూర్చోబెట్టి ఏదైనా ప్రశ్న ఉందే కదా చెప్పేసి మీరు అట్లా వాదిస్తే కరెక్ట్ కాదు. అనేక సార్లు అనేక విషయాలు కలుస్తూ ఉంటారు గవర్నమెంట్ ని. చెప్తాం ప్రతిసారి మిమ్మల్ని ప్రశ్న తీసుకొచ్చి మేము ఎందుకు కలిసాం, ఇక్కడ కాదు చెప్తా ఉంటామండి. వెన్ ఇట్ ఈస్ నీడెడ్ అక్కడ వెళ్తున్నాం, ఇంకా రాలేదు, వాళ్ళు చేస్తున్నాం, ఇండస్ట్రీ వెరీ సీరియస్ గా పనిచేస్తారు. ఏవి కూడా బయటికి బహిర్గతం చేయరు, ఎవరికి తెలియనివారు. వాళ్ళు మొత్తం తెలియాల్సినప్పుడు చెప్తాం. మా ఇంటర్నల్ గొడవలు మేము చూసుకుంటాం. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేయాలండి. గవర్నమెంట్ అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి, మన కేసీఆర్ అడగండి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగండి. పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఏ రిపోర్ట్ అయినా మనం ఏమి ఇచ్చినా వాళ్ళ కన్వీనియంట్ గా, రాజకీయాల కన్వీనియంట్ గా వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇవాళ వాళ్ళు ఆ కన్వీనియంట్ చూసుకుంటున్నారు. ఎప్పుడు ఎవరి మీద బురదతో ఉపయోగపడుతుందో అప్పుడు రిలీజ్ చేస్తారు. దిస్ ఈస్ పాలిటిక్స్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ స్టేట్, పర్టికులర్ మన తెలుగు స్టేట్స్. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దానికి వెళ్ళి అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అంశం పాలిటిక్స్ అంటారా మీరు? ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ అయింది? పాయింట్ తీసుకొస్తాను, నేను అక్కడ దాకా తీసుకెళ్తా. కస్తూరి ఒక్క నిమిషం. అసలు మహిళలకు సంబంధించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి భద్రతా చర్యలకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఏ రకంగా ఉంది? ఎందుకంటే అంతా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీలో ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది, ఏదైనా జరిగితేనే మహిళలకు ఆపర్చునిటీ వస్తుంది అనేటటువంటిది నిజమా అబద్ధమా భ్రమ ఏదైనప్పటికీ బయట మాత్రం అదే ఉంది. అదే ప్రొజెక్షన్ బయట అవుతున్నటువంటి పరిస్థితి. మీరు యాజ్ ఏ కొరియోగ్రాఫర్ గా మీకు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయా? ఎదురైతే మీరు ఏ రకంగా ఫేస్ చేశారు? ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి కమిటీలు ఉన్నాయి చెప్పండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో నేను చేసిన కొరియోగ్రాఫర్ లో టైంలో సలీం మాస్టర్ గారు చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది ఒక సాంగ్ చేస్తున్నప్పుడు. సో నాకు అది కరెక్ట్ కాదు అనుకుని నేను బ్యాక్ వచ్చేసాను. వచ్చిన తర్వాత రామగిరీష్ మాస్టర్ గారు వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర కంఫర్ట్ గా ఉంది, నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇండస్ట్రీలో రెండు రకాలు ఉన్నాయి. తర్వాత పంపించేప్పుడే ఆలోచిస్తారు. ఏ జాబ్ కంటే కూడా సినిమా ఇండస్ట్రీ అంటే అందరికీ తెలుసు కాబట్టి ఇంట్లో జాగ్రత్తలు చెప్పరా, అమ్మాయిలకి చెప్పరా జాగ్రత్తలు, వదిలేస్తారా? అలాగే ఎందుకు ఆలోచించారు నాకు అర్థం కాదు. చిన్న పిల్ల, ఆమెకి ఏం తెలీదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆడపిల్లని బయటకు పంపించేప్పుడు, అదే నా చెల్లె నా కూతురున్నా సరే పంపించేప్పుడు జాగ్రత్తలు చెప్పమ్మా. తర్వాత చిన్న అమ్మాయి, అప్పుడు వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్రదర్ ఎవరో ఒకరండి, ఒక గార్డియన్ ఇవ్వచ్చు కదా, గార్డియన్ ఇవ్వచ్చు కదా, గార్డియన్ ఇవ్వచ్చు కదా. నేను ఒక ఆడపిల్ల జస్ట్ ఒక విషయం కంప్లీట్ అయ్యాక సినిమా ఇండస్ట్రీ గురించే మాట్లాడుతున్నాను నేను, వేరే ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను, నేను 10 సినిమాలు మీకు చూపిస్తాను. నేను జరిగిన వర్క్, నేను చేసిన వర్క్ 30 years ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు అమ్మాయి వచ్చిందండి, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్ రావాలి, కొత్త యువత రావాలి. సినిమా ఇండస్ట్రీ ఇంత బ్లేమ్ చేసేసి వస్తే రేపులు చేస్తారు, మర్డర్లు చేస్తారు అని చెప్తే ఎవరు వస్తారు? యూత్ తెలియాలి కదా, ఇక్కడ లోపల ఏముంది లోటుపాటు తెలియాలి కదా. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏదో ఒక సంస్థలోనో, ఒక డైరెక్టర్ దగ్గరనో, ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు తెలుసుకోమా, మినిమం కామన్ సెన్స్ మనకు ఉండదా? ఎవరు ఎలా చూస్తున్నారు అనేది మనకు తెలీదా? ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి. ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలుసు, కొన్ని వీడియోస్ చూస్తున్నాం, 3 ఏళ్ల పిల్ల, 4 ఏళ్ల పిల్ల, ఇది ఎలా చూస్తున్నాం మన వీడియోస్. అలాంటప్పుడు అంత అవగాహన లేకుండా అంత ఎట్టికి ఎట్లా వచ్చేస్తాం? నేను ఈ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు, మా ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రతి ఏదైనా వచ్చే ఎలిగేషన్స్ వచ్చే దాని గురించి మాట్లాడుతున్నా. రేపు ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఒక పెద్ద డైరెక్టర్ ఉన్నాడు, ఒక అమ్మాయిని హీరోయిన్ చేసింది, తర్వాత ఆమె వెళ్ళిన తర్వాత హీరో నచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ 2 సినిమాలు 3 సినిమాలు అయిపోయినాక ఆ టైంలో నన్ను ఇలా చేశాడు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వచ్చు. అంటే ఏం నేర్పుతున్నాం? మా సంస్థ, మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం నేర్పుతున్నారు?
రేపు డైరెక్టరే ఉండొచ్చు, హీరో ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. ఇప్పుడు నేను సౌందర్య తర్వాత ఇంట్రడ్యూస్ చేశాను. టెక్నీషియన్స్ ఉన్నారండి, వాళ్ళ భార్యలు భయపడాలా వద్దా? ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నీకు అంత భయం అయినప్పుడు ఆయన భార్య కానీ చెప్పొచ్చు కదా, అది ఆ పిల్ల ఆడపిల్లనే కదా. వాళ్ళ భార్య మీద allegations చేస్తుంది కదా. మీ husband, అది కూడా చెప్తానండి. సొసైటీలో ఏ ఆడపిల్ల అండి ఇంకొక దగ్గరికి వెళ్ళమని చెప్తుంది? ఏదన్నా ఇస్తుంది కానీ మొగుడిని ఇస్తుందా అండి? ఏమనుకొని మాట్లాడుతున్నా నాకు అర్థం కదా. ఆడపిల్ల అంతా చీప్ అయిపోయినారా? ఎలా ఇస్తుంది హస్బెండ్ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకో అని చెప్పేసి అన్నట్టు ఎవరు చూసారు అక్కడ? 30 సంవత్సరాలు, నేను 50 సంవత్సరాలు 3వ తరం చూస్తున్నాను ఇండస్ట్రీలో. నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను. సౌందర్య చేయి పట్టుకుని రాయలుగా వచ్చింది, రాయలు అంటే సౌందర్య నా దగ్గరికి వస్తే హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు ఇది ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే రేపు సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ ఒక చో రామస్వామి గారి మేనర్ ఆ స్థాయిలో వచ్చింది, గౌరవంగా ఉంది. సినిమాలో గ్లామర్ వేషాలు వేయచ్చు. అందుకే రమ్యకృష్ణ దగ్గర పడుకుంటే వాట్ అంటే స్టార్ అయిన టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తానే ఉంటారండి. ఈ ఓడిపోయిన వాళ్ళు ఇలాంటి సాకులు చెప్తా ఉంటారు. ఇండస్ట్రీలో సక్సెస్ మీన్స్ నథింగ్ ఎల్స్. కులం లేదు, మతం లేదు, జెండర్ లేదు, ఏమీ లేదు. సక్సెస్ అలాంటి చిట్టిబాబు గారు అసలు ఏమీ జరగట్లేదు, ఎక్కడ కూడా ఏం జరగట్లేదు అన్న కూడా కరెక్ట్ కాదు. నేను ఆ మాట అంటున్నా, ఏమీ శుద్ధ పూసలు అంటున్నా. నేను అనేది అంటే ఎక్కడో జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది. సమాజంలో అన్ని రంగాల్లో జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది, ఎక్కడో కానీ కొంచెం ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో. ఎక్కువ కాదు. నేను చెప్తా 2018 నుంచి ఇప్పుడు దాకా చెప్తా. నేను సక్సెస్ తీసాను 2018 నుంచి 24 దాకా. మన దీనికి మేము ఇచ్చిన బాక్స్ లోకి వచ్చిన ఎన్ని కంప్లైంట్లు తెలుసా అండి? 17 కంప్లైంట్లు. అదే సాఫ్ట్వేర్, ఇదే పీరియడ్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు నేను వచ్చింది తెలుసా అండి? 700 కంప్లైంట్లు వాళ్ళ పెట్టేసేసారు. అది రేంజ్. ఇక్కడ ఊరినే చెప్పుకుంటా సినిమా ఫీల్డ్ కనుక, గ్లామర్ ఫీల్డ్ కనుక ఓ ఇక్కడ ఏదో ఇదే పని, తాగటము తిరగటమే పని, మాకు బుర్రలు పగలు కొట్టుకుని కోట్లు పెట్టి సినిమా తీసేది ఎందుక? ఊనే జరుగుతుంది, జరగలేదు అట్లా. అందుకనే చెప్తాం, మనం ఒక విషయం నుంచి బయటపడాలి. ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే దుర్యోధనులు, దుశ్శాసనులు, దుర్మార్గులు, రావణాసురులు. ఆడవాళ్ళు అయితే సతీ సావిత్రి, సతీ అరుంధతి, సతీ అనసూయ. ఇది కాదు. ఆడవాళ్లలోనూ సోపణకులు ఉన్నారు, మగవాళ్లలోనూ మృగాలు ఉన్నారు. 2 చోట్ల ఉన్నారు. మగవాళ్ళు ఎట్లా ఆడవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే రోజులు మారిపోయినాయి. ఆడవాళ్ళు ఎట్లా మగవాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి మోసం చేస్తున్నారు, ఆడవాళ్ళు కూడా మోసం చేసి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఓకే చిట్టిబాబు గారు, ఇప్పుడు బాలగారు మాట్లాడతారు. నేను తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు మాత్రం దయచేసి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. బాలగారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఇందాక చిట్టిబాబు గారు మేడం చెప్పడం బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ట్రీలో కొంచెమే ఉంది, ఎక్కువ లేదంట. అయితే ఇప్పుడు నేను అన్ని యాంగిల్స్ ని తీసుకుని వచ్చి మాట్లాడతాను, ఎవరు ఇంటర్వ్యూ అవుతాను. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చే ఇప్పుడు 20th సెంచరీలో చిన్న పిల్లలు, చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ కూడా మాక్సిమం ఫ్రీడమ్ మూమెంట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే వాళ్ళు నెగిటివ్ మూమెంట్స్ లో ఉండదు. నెగిటివ్ మూమెంట్స్ లో ఉంటే ఈ ప్రొఫెషనల్ వాళ్ళు మింగిల్ అవ్వలేరు. ఇప్పుడు కొరియోగ్రఫీ కావచ్చు, లేకపోతే యాక్టింగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో స్మూత్ గోయింగ్ వెళ్ళేటప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీకు సైకలాజికల్ గా వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా ఎవరికైనా ట్రాన్సిషన్స్ అయ్యిందనుకోండి, ఎక్స్ అనే వ్యక్తికో వై అనే వ్యక్తికో ఉంటుంది. సపోజ్ ఒకవేళ ఎక్స్ అనే మెయిల్ ఉండింది అనుకోండి, ఫీమేల్ అతను ప్రెస్ చేస్తాడు. ఎందుకు? ఫీమేల్ డౌన్ పొజిషన్ లో ఉంటే, అంటే ఇతను అథారిటీ పొజిషన్ లో ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఈమె సప్రెస్ లోకి వెళ్తుంది. ఈమె ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదు షాక్ లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇండస్ట్రీకి పంపిరు. బయట ఎవరికి షేర్ చేసుకోలేరు, ఎందుకంటే బయటకు షేర్ చేసుకోవాలంటే నెక్స్ట్ సొసైటీ లేదు, ఎందుకంటే ఎగ్జిట్ ఇది. సినిమా ఇండస్ట్రీ అనేది ఎగ్జిట్. ఒకవేళ ఈ మాస్టర్ని కాదనుకుంటే నెక్స్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా అంత ఈజీ వెళ్ళిపోవడానికి అని చెప్పేసి అని. ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో లేరు, ఒక చోట చేసిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీస్ రాక వేరే చోటికి వెళ్ళలేకుండా వాళ్ళు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి కూడా ఏంటంటే జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఆ అమ్మాయికి మేబీ సపోర్ట్ లేకపోయి ఉండొచ్చో, లేకపోతే సప్రెస్ అయి ఉండొచ్చో. 2 వైపులా మనం డిస్కస్ చేసుకోవాలి, 2 వైపులా చూడాలి. ఏ కోణమైనా ఆ అమ్మాయి చేసిన ఆరోపణైనా, జానీ మాస్టర్ వాళ్ళు చెప్తుందైనా. చెప్పే ముందు ఒక్క మాట బాలగారు చెప్పిన దానికి చెప్తాను నేను. ఆయనకి సినిమా ఫీల్డ్ నుంచి బయట నుంచి చూస్తున్నారు, మేము లోపల ఉన్నాం. నేను ఒక లిస్ట్ ఇస్తే కొందరు జీవితాలు బయటపడతాయి. ఎంతమంది ఏ అమ్మాయిలు నా దగ్గరికి వచ్చి ఈ హీరో దగ్గర వేషం ఇప్పించండి, ఈ హీరో తోటి మీకు పరిచయాలు ఉన్నాయి కదా, ఈ హీరో తోటి నాకు హీరోయిన్ వేషం ఇప్పించండి, మీకు ఎలా కావాలంటే మీకు ఐ విల్ బి కోఆపరేటివ్ విత్ యూ, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తారన్న హీరో అన్న అమ్మాయిల పేర్లు చెప్పనా? చెప్తే వాళ్ళ బరువులు బతుకులు పోతాయి. ఇలా అది ఉన్నాయి. ఇటు మగవాడే కాదు, అటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని యాంగిల్స్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ, ఆమె కొన్ని అలిగేషన్స్ ఆమె మీద చేశారు. అమ్మాయికి ఫస్ట్ నుంచి కూడా జానీ మాస్టర్ అంటే ఇష్టం ఉంది. అలాగే ఇందాక కస్తూరి గారు ప్రస్తావించినట్టు వాళ్ళ మదర్ ఏం చేస్తుంది,
కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చారు వాళ్ళ వైపు. Okay. స్కూల్లో ఇప్పుడు ఎవరైనా టీచర్ గానీ ఇంకొక ఎవరైనా మిస్బిహేవ్ చేస్తే వెంటనే ఇంటికి వచ్చి పేరెంట్స్ కి చెప్పి ఇట్లా అక్కడక్కడ తాకుతున్నారమ్మా అని చెప్పి పిల్లలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ 15 ఏళ్ళు 16 ఏళ్ల వయసులోనే అతను మిస్బిహేవ్ చేసినప్పుడు తల్లికి కూడా చెప్పుకోకుండా ఉన్నారు. అలాగే ఇంత లాంగ్ పీరియడ్ ట్రావెలింగ్ లో కనీసం నా దగ్గరకైనా వచ్చి ఇట్లా చేశాడని ఎందుకు చెప్పలేదు అంటే ఎక్కడో ఆ అమ్మాయి కొంత దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఏంటనేది కూడా ఆమె డైరెక్ట్ గానే చెప్పేశారు. ఆమె కేవలం జానీ మాస్టర్ ని వాడుకుంది, పావులో ఉపయోగించుకుంది, ఇండస్ట్రీలో పైకి ఎదిగింది. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కావాలని వెనకాల ఒక పెద్ద హీరో ఉన్నారో ఇంకొకరు ఉన్నారు అనే రకమైనటువంటి ఆరోపణలు ఆమె చేస్తున్నటువంటి. నేను ఒక బెస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. దురుద్దేశం అన్నారు ఒక మాట. దురుద్దేశం అనేది మీరు ఆ అమ్మాయికి ఇప్పుడు వచ్చిన, నేను అమ్మాయిని మొదటి నుంచి దురుద్దేశంతో ప్లాన్డ్ గా అతను ట్రాప్ చేసింది నేను అన్నాను. ముందు బాగానే ఉంది. ఈ ఆఖరి దశలో ఈ 6 ఏళ్ల తర్వాత ఎవరో కెలికి ఎవరికో పాన్ గా ఉపయోగపడటం ఎవరో చేస్తే ఈ దురుద్దేశం వచ్చింది. కానీ ఎందుకంటే ఆ అమ్మాయి కనుక దురుద్దేశం ఉంటే ఆ వీడియోలు పెట్టదు, ఆయన నాకు దేవుడు అని పెట్టదు, ఆయనతోటి పెళ్లిపేటల మీద కూర్చోదు, ఆయనతోటి సినిమా హీరోగా తన హీరోయిన్ గా మా జానీ మాస్టర్ హీరోగా ముహూర్తం కూడా చేయదు, ఆయన కూర్చోదు. అంటే అప్పుడు అన్ని బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో తేడా వచ్చింది, లేదు ఎవరన్నా కెలికారు, ఆ కెరగటం తోటి ఆ అమ్మాయి రివర్స్ అయింది. సార్ నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కేసు చెప్తాను. ఎందుకంటే మీకు ఒక కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఒక అమ్మాయిని ఒక ప్రొఫెసరు సేమ్ ఇప్పుడు ఇదే విధంగా ఆ అమ్మాయికి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తే ఆ అమ్మాయికి తప్పక, ఎందుకంటే ఆ అమ్మాయి కెరియర్ కాబట్టి 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోయేంత వరకు కూడా అతనికి కోఆపరేట్ చేసి ఎప్పుడైతే తను పాస్ అయిపోయి బయటకు వచ్చిందో దెన్ ఆమె ఇమీడియట్ వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఎందుకు ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసామంటే ఆ అమ్మాయి చెప్పిన ఆన్సర్, నేను ఎక్కడ ఏం చెప్పినా కూడా నా కెరియర్ పోతుంది, నాకు అదర్గో లేదు, నా కెరియర్ మొత్తం జీతం పోతుంది కాబట్టి నేను ఓపిక పట్టి నేను భరించి ఇచ్చేసాను, నాకు ఆ రోజు కూడా ఇష్టం లేదు, కాకపోతే ప్రెషరైజ్ లో నేను చేశాను. వెయిట్ సార్ నేను చెప్తా. ఒక కష్టపడి ఒక కుర్రాడు ఒకడు వాడు పెళ్లి చేసుకుని లవ్ చేసి ఆ అమ్మాయి చదువు ఇంట్రెస్ట్ ఉందంటే వాడు అహోరాత్రాలు కష్టపడి కూలి చేసి నాలి చేసి ఆ అమ్మాయి కష్టపడి ఆ అమ్మాయిని చదివించి ఆ అమ్మాయిని దుబాయ్కి ఉద్యోగం వస్తే ఉద్యోగాన్ని పంపించాడు. ఆ దుబాయ్ వెళ్ళిన అమ్మాయి అక్కడికి వెళ్ళి ఇంత కష్టపడి రక్తం ఒళ్ళు హోనం చేసుకుని నా పెళ్ళం చదువుకుంటానికి ఇష్టపడుతుంది చేసిన వాడిని వదిలేసి అక్కడ ఎవడో తగులుకుని వీడు సూసైడ్ చేసుకున్నాడు. అప్పుడు వచ్చి కంప్లైంట్ చేసి ఈనాడు ఏం చేసావని అతను అడిగారు పోలీసులు. ఈనాడు ఎందుకు మాకు చెప్పలేదు. అది పరిస్థితి అటు ఉంది ఇటు ఉంది ఉన్న వన్ సైడెడ్ గా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? మీరు మొత్తం మగవాళ్ళది తప్పు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు మగవాళ్ళు, నేను కూడా మగవాళ్ళు తప్పులని నేను చెప్తాను. నేను ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మీరు జనరలైజ్ చేసేసి మొత్తం మీకు. నేను జనరలైజ్ చెప్పట్లేదు, నిజంగా జరుగుతున్నవి చాలా వరకు ఉన్నాయి. మగవాడు ద్రోహి అని చెప్పి ఆడ ద్రోహం ఎలా ఉందో కూడా చెప్పి అలా కాదు బాలా గారు, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఈయన ఎగ్జాంపుల్ చెప్పారు. ఇట్లా ఎగ్జాంపుల్స్ గురించి కాకుండా సోషల్ ఇంజనీర్ జనాలతో మీట్ అవుతుంటాం. ప్రతి చోట ఏం జరుగుతుందో మాకు తెలుసు. మేబీ వీళ్ళ సినిమా ఇండస్ట్రీ అయిండొచ్చు, కాదనట్లేదు. కానీ సోషల్ సర్వీసెస్ లో, సోషల్ సొసైటీలో ఎవరి దగ్గరికి వెళ్తారు? దే కమ్ టు ద రైట్ పర్సన్స్, నాట్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఎవరైనా కూడా ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, హెల్త్ బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది లేకపోతే ఇలీగల్ ఇష్యూస్ వస్తే అడ్వకేట్ల దగ్గరికి వెళ్తారు. సో మాక్సిమం ఇలాంటి ఇష్యూస్ అని ఎవరి దగ్గరికి వస్తాయి? కమ్ టు అస్. సో దానికోసం రియాలిటీ గురించి నేను చెప్తున్నా. నేను ఆ అమ్మాయి ఎందుకు ఓపిక పట్టిండొచ్చు సరే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, అవును 4 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి సినిమా దగ్గరకు అంటున్నారు, అది అవునా కాదా మనకు తెలియదు. ఇతను వెళ్ళి ఫోర్స్ చేయాల్సిన నెసెసిటీ లేదు కదా. ఆ అమ్మాయికి ఇష్టమైతే ఒప్పుకునిద్ది, ఓకే అనుకుందాం, ఫర్ వైల్ అనుకుందాం. సార్ వెయిట్ సార్, ఆయన కాడిపించి మీకు తెలియదు. అదే బయట సోషల్ మీడియాలో చిరుబాబు గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. కస్తూరి గారు ప్లీజ్ కంటిన్యూ. చిరుబాబు గారు ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడతారు. కస్తూరి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీస్తే మోకాలకి బోడుగుండికి ఒకలాగా ఆపరేషన్ చేయరు. దేని ప్రాబ్లం దానికే ఉంటుంది, దేని ఆపరేషన్ దానికే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఫోర్స్ చేసింది అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడింది. ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇక్కడ రేపా ఇప్పుడు ఇష్టం ఉందా, అప్పుడు ఇష్టం లేదు, ఒకసారి ఇష్టం ఉంది ఒకసారి ఇష్టం లేదు అని అంటే ఇంకా దాని గురించి నేనేం చెప్పాలో తెలియదు. వాళ్ళ వైఫ్ కి వార్నింగ్ ఇచ్చింది ఈ అమ్మాయి, దీనికి నేను సాక్ష్యం ఉన్నాను. ఆ అమ్మాయి చెప్పుకుంటూ ఏడ్చింది, అక్క ఈ అమ్మాయి ఇలా అంటుంది ఏంటంటే నేను మాస్టర్ వదిలిపెట్టను, నేను మాస్టర్తోనే ఉంటాను,
నేను మాస్టర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పిన సందర్భాలు కూడా సంవత్సరం కింద జరిగింది ఇదంతా కూడా. మరి దాన్ని ఏమన్నాం? ఇప్పుడు ఈ అమ్మాయి ఒకవేళ బలవంతంగా గారు ఒకవేళ అదే వాళ్ళ మిస్సెస్ ఎందుకు కేసు పెట్టలేదు అమ్మాయి మీద? వాళ్ళ మిస్సెస్ ఎందుకు కేసు పెట్టలేదు? మనం ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కేసు పెట్టలేదని ఎలా అయితే ప్రశ్నిస్తున్నామో, ఏ రకంగా ఈ అమ్మాయి వచ్చి బెదిరించినప్పుడు తన భర్త జీవితంలోకి దీనికి వస్తాను నేను, ఈ పాయింట్ నేను వస్తాను. ఆ అమ్మాయి కూడా నేను డేట్ కూడా మీకు మెన్షన్ చేసి చెప్తాను. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ టైంలో ఆ అమ్మాయి హ్యూమన్ రైట్స్ కి వచ్చింది. హ్యూమన్ రైట్స్ కి వచ్చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసానంటే మాస్టర్ అప్పుడప్పుడు ఎదుగుతున్నాడు. నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు వద్దు అని, ఎందుకంటే నేను రికార్డు ప్రూఫ్ వినిపిస్తా దీనికి. నా నెంబర్ కనుక ఒకవేళ ట్రాప్ చేస్తే ఆ అమ్మాయికి నాకు జరిగిన సంభాషణ ఏంటని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మాయి నా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి నాకు ఈవెన్ దో ఎక్సెప్షన్స్ కావాలి అంటే వాళ్ళకి ఆ రోజు అక్కడ ఎక్సెప్షన్స్ పనికి వచ్చాయి. అంటే ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే వాళ్ళ ఎక్సెప్షన్స్ కాదు. ఆమె పెళ్ళమండి, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తు ఉంది. ఆమె ఒక మహిళ, ఒక భార్య, వాళ్ళకి మాత్రం ఆ మహిళకి మాత్రం భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, కానీ ఈ అమ్మాయికి ఉండదు. భర్తని అలా చేయదు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎక్కడ పోయింది? హ్యాపీగా సినిమా చేసుకుంటుంది. ఆ అమ్మాయి సినిమాలు చేసుకుంటుంది హ్యాపీగా. వెనకాల ఎవరో ఉన్నారు, నేను చెప్పింది వెనకాల ఉన్నారు, వెనకాతలు ఉన్నారు, బయటకు వస్తారు. నేను కొరియోగ్రాఫర్ అండి, నేను రిహార్సల్స్ కి వెళ్తాను, ఎవరిదైనా వర్క్ జరుగుతున్నప్పుడు వెళ్తున్నాను. 4 months బ్యాక్ మీకు ఎవిడెన్స్ అన్ని వస్తాయి. కరెక్ట్ గా 15th రోజు ఒక 5-6 మంది పార్టీ చేసుకున్నారు. అయిపోయింది రవిని తొక్కేసాము ఇండస్ట్రీలో. అవి కూడా వస్తాయి ఎవిడెన్స్, కోర్టుకి ఇస్తాం మేము. ఎక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఒకటి నెక్స్ట్, ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వననింది. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కలిశారు. ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వననింది. ఈ మొత్తం వ్యవహారంలో తొలి నుంచి కూడా రాజకీయ కోణం ఉంది, కుట్ర ఉంది అని చిట్టిబాబు గారు చాలా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి. చిట్టిబాబు గారు ఏంటి ఈ రాజకీయ కోణం ఏంటి, కుట్ర ఏంటి చెప్తా. మీకు తెలిసిన విషయం 30 seconds క్లీన్ గా చెప్తా. ఈ కుట్ర ఏంటంటే ఇప్పుడు కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు చెప్తా, ఆధారాలు ఉన్నాయి, చెప్తా. అదే చెప్తా. 2000 కుట్ర మీకు ఎలా తెలుసు? నాకు తెలుసు, నేను రాజకీయాల్లో ఉన్నాను కనుక తెలుసు. నాకు రాజకీయాల్లో ఉన్నాను కనుక 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను. 1972లో స్టూడెంట్ ఇంటర్నేషనల్ కాలేజ్ స్టూడెంట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను కనుక నాకు తెలుసు రాజకీయాల్లో ఎవరు చరిత్ర ఏంటి, ఎవరు ఈ వ్యవహారాలు ఏంటంటే నా అవగాహన నాకు ఉంది. నాకు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి, అవి చెప్తా. ఆధారాలు అవసరం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు 2029 ఎన్నికలకి 2029 ఎన్నికల నాటికి ఇప్పుడు తొలి అడుగు పడుతోంది. 2029లో ఎవరు కూటమి తరపున ఎవరు సీఎం అభ్యర్థి అనేది ప్రశ్న. ఈ సీఎం అభ్యర్థి ఇవాళ ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ ఆటోమేటిక్గా 2029 నాటికి చంద్రబాబు 80 ఏళ్ళు, ఆయన ఇదే నా లాస్ట్ ఎన్నికలు అన్నాడు కనుక ఆయన కాదు. నెక్స్ట్ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ గట్టి పడతా ఉంటే, పవన్ కళ్యాణ్ గట్టి పడుతూ ఉంటే చంద్రబాబుకు చాలా ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు ఇంత అనుభవం ఉండి ఇన్ని సంవత్సరాలు 18 ఏళ్ళు సీఎం చేసి 50 ఏళ్ళు ఉండి తన కొడుకుని ఏమీ చేయకుండా వెళ్ళిపోతే జనాలు నవ్వుతారు. కనుక తన కొడుకుని సీఎం చేయాలి. తన కొడుకు 2029 సీఎం క్యాండిడేట్, తన కొడుకు లోకేష్ తనే పార్టీ ప్రెసిడెంట్, సీఎం క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అవ్వాలి. ఇప్పుడు యాజ్ అంటుడే తన సీఎం క్యాండిడేట్ గా తన ప్రొజెక్ట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ తోటి ఇబ్బందులు వస్తాయి. సో పవన్ కళ్యాణ్ ఈ గీత, ఇది లోకేష్ గీత, పవన్ కళ్యాణ్ ఇలా ఉన్నాడు. ఈ గీత పెరగడానికి అంత శక్తి సామర్థ్యాలు ఈ లోకేష్ గీతకు లేదు. కనుక ఈ గీతను తగ్గిస్తే, ఈ గీతను పరాభవించి, ఈ గీతను సమాజంలో అప్రశ్నపాలు వేసి చేస్తే ఆటోమేటిక్ గా అతను వాల్యూ తగ్గుద్ది. అప్పుడు తన కొడుకుని ప్రమోట్ ఆరోపణ కాదు. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా మేలుకుంటే బాగుపడతాం, లేకపోతే అది మనం చేయడం. అందుకే లిస్టు చూడండి. జానీ మాస్టర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్, హరిశంకర్ డైరెక్టర్ టు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న ముఖ్యులందరినీ ఇలాంటి అమ్మాయిల విషయంలో బదనాము చేసి వీళ్ళందరూ చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ అంతేనయ్యా, వాళ్ళ మనిషి గ్రూప్లే అంతా. పవన్ కళ్యాణ్ కూడా మొదటి పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వకుండా రెండో అమ్మాయి గడుపు చేశాడు. వీళ్ళంతా ఆడాల విషయంలో ఇలాంటి వాళ్ళే వీళ్ళు అని ప్రజలందరూ ఒక భావము, అతని మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఇమేజ్ అవ్వాలి. అది జరిగినప్పుడు ఈ చంద్రబాబు తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళడానికి ఈజీ అవుతుంది, గేజ్ తగ్గుద్ది. లేకపోతే ఇప్పుడు ఎందుకు మొదలెట్టారు మీరు అనొచ్చు, ఇంకా టైం ఉంది కదా. అదే చంద్రబాబు, మీరు నేను 2020 వైసీపీ పవన్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి అదే ఒకే పెట్టకు 2 దెబ్బలు, ఒకే దెబ్బకు 2 పెట్టలు. చంద్రబాబు వ్యూహం అదే. ఈ నెపం వైసీపీ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. తన ఫలితం తనకు. అంటే ఈ కుట్ర కోణం అంతా మీ విశ్లేషణ.
నాకు కుట్ర కూడా విశ్లేషణ కాదు, ఖచ్చితమైన ఆధారాలు, ఖచ్చితమైన చంద్రబాబు యొక్క రాక్షస రాజకీయం, చంద్రబాబు యొక్క క్షుద్ర వ్యూహాలు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇది చంద్రబాబు ఎలాంటి ఆలోచిస్తాడు. 4 ఏళ్ల ముందు మీరు నేనైతే 2029 ఎన్నికలు 2020లో చూసుకుందాం. చంద్రబాబు అలా కాదు, ఇవాళ వేస్తాడు. ఇది తొలి అడుగు. పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాడు. ఈ కుట్ర ఎవరి మీద కాదు, ఈ అందరూ పావులు వీళ్ళందరూ ఈ కుట్ర డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ని అటాక్ జరుగుతున్న కుట్ర. దాంట్లో మొదటి అడుగు ఇది. ఈ అడుగులు ఇంకా చూస్తారు రాబోయే కాలంలో. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, చిట్టిబాబు గారు కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండి మీరు ఈ రకమైన అలిగేషన్స్ చేస్తున్నారు. అలిగేషన్ కాదు, ఇది జరిగే వాస్తవాలండి. రాజకీయ క్షుద్ర రాజకీయాలు ఇవాళ ఉన్నాయి. అలాగే మన ఇండస్ట్రీలో చూడండి, డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతాయి. ప్రజలు కోరుకునేవి కాకుండా, ప్రజలు అడిగేవి కాకుండా అవన్నిటికీ డైవర్షన్. ప్రజలు అడిగే విషయాలు పక్కన పెట్టేస్తారు. ప్రజలు సూపర్ 6 ఎక్కడ సమాధానం లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గొడవ ఏంటి సమాధానం లేదు, స్పెషల్ స్టేటస్ ఏంటి సమాధానం లేదు. వాటిని ప్రజలు అడగకుండా 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, దానికి ఆధారం ఈ సమాధానం లేదు. వీటిని ప్రజలు అడగకుండా పడకుండా ఉండదు. ఇలాంటివన్నీ లేపుతా ఉంటే ప్రజలు వీటి మీద వెళ్ళిపోతా ఉంటారు. పాలన మీద అడగరు ప్రజలు, పాలన మీద డైవర్ట్ చేయరు. ఇది రాజకీయం. చిట్టిబాబు గారు చెప్పింది విన్నారు కస్తూరి గారు, మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ తో కాంటాక్ట్. ఇప్పుడు యాక్చువల్లీ సార్ చెప్పినట్టుగా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అమ్మాయి చాలా అమాయకమైన పిల్ల. తను ఎందుకంటే అంత నాలెడ్జ్ లేదు, చిన్న చిన్న మాటకి ఏడ్ చేస్తుంది. జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళంతా కూడా గొడవ పెట్టుకున్న అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని ఇంతకుముందుకు 2-3 కొంతమంది గిట్టని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఫోర్స్ చేసినా కూడా ఇవ్వని అమ్మాయి సడన్ గా ఎందుకు లైన్ లోకి వచ్చింది? అమ్మాయి లేకుండా అంతే. ఎందుకంటే అలా టైప్ కాదు అమ్మాయి. చాలా ఇష్టం జానీ మాస్టర్. అమ్మాయి ఎందుకు ఇలా అయ్యింది? ఎందుకు అయ్యింది? ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్. అలా కాదు చిట్టిబాబు గారు, కస్తూరి గారు మీరు చెప్పాలి. వెనకాల ఉన్నారని జానీ మాస్టర్ వాళ్ళ కుటుంబం అనుకుంటుంది. మీరు అనుకుంటున్నారు ఎవరు ఉన్నారని? అంటే యాక్చువల్లీ ఇప్పుడు తన మాస్టర్ ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది తనకి అంటే రేవు పాట ఏదో అన్నారు, అది జానీ మాస్టర్ కాదు. ఎందుకంటే ఆయన డ్రింక్ చేయరు. ఓకే, రేవు పాటలో ఇరికిచ్చేశారు. సో అప్పటి నుంచి ఎప్పుడైతే జనసేన సాంగ్ చేశారో జానీ మాస్టర్ మీద యూనియన్ లో కానివ్వండి, బయట కానివ్వండి, శత్రువులు చాలా ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తనకి బ్యాక్ సపోర్ట్ లేదు. కష్టపడి వచ్చాడు జానీ మాస్టర్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, చాలా మంది కూడా సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఇదొక ప్రాబ్లం. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు కదా తనకి, ఏదైనా సపోర్ట్ చేస్తాను. ఒక పెద్ద హీరో వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నారనేది కొంత మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నారు కదా. ఎవరా హీరో ఏమనుకుంటున్నారు? పొలిటికల్ హీరో కాదు, ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో వెనకాల నడిపిస్తున్నారు అనేది ఆమె ఆరోపణ. అంటే మాకు తెలిసిన, అంటే మాకు ఈ టాక్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒక దెబ్బకు 2 పిట్లు అన్నట్టుగా జరుగుతుందేమో మేబీ. ఇప్పుడు సార్ చెప్పాక నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో పొరపచ్చాలు ఏముండవు, ఒకవేళ తను ఉన్నా కూడా వేరు. కానీ దీనికి వీళ్ళ మీద డౌట్ వచ్చేలాగా ఏమైనా చేస్తున్నారేమో అది కూడా చెప్పలేము. ఎందుకంటే అమ్మాయి డౌట్ పడుతుంది. చంద్రబాబు బయట టాక్ అలాగే వస్తుంది. ప్రజలతో పలకరిస్తూ ఉంటే కనుబొమ్మలు వెక్కిరిస్తూ ఉంటాయి. గిల్లేది తనే జోలపాటు పాడేది. అమ్మాయికి ఇన్ఫర్మేషన్ వచ్చింది కూడా ఏంటంటే వాళ్ళ దగ్గరే అమ్మాయి ఉంది, వాళ్ళ వెనకాల నుండి చేపిస్తున్నారు, ఒక డైరెక్టర్ ఒక హీరో చేపిస్తున్నారు అని టాక్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి ఇలా డౌట్ రావడానికి కూడా ఏంటంటే మనం సోషల్ మీడియాలో చూసాం. ఇప్పుడు పుష్ప 2లో చేసేటప్పుడు బన్నీ చూసి ఏమైనా ఆపర్చునిటీస్ ఇస్తాం చేస్తారంటే ఇప్పుడు యూజువల్గా ఏమనుకుంటారంటే పెద్ద హీరో అంటే ఇంకెవరున్నారు, బన్నీ తప్ప ఇంకోరు లేరు పెద్ద హీరోలు. మేబీ ఆయనకి ఏం అవసరం? ఎంతమంది ఉన్నారు మేడం ఇప్పట్లో ఉన్న పెద్ద హీరోలు? ఎవరు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ చేయిస్తున్నారంటారా? లేదు, పెద్ద హీరోలు అంటుంటే నేనంటే ఆపోజిట్ లో ఉన్న పెద్ద హీరోస్ నేను అంటున్నా. ఆపోజిట్ లో పెద్ద హీరోలు సినిమా ఇండస్ట్రీలో హీరో లేరు అంటున్నారేమో. నేను అలా అనట్లేదు. ఆపోజిట్ లో ఇప్పుడు ఈ ఇష్యూ కి సంబంధించి ఆపోజిట్ లో ఉన్న హీరో ఎవరు కనిపిస్తున్నారు ఇన్ జనరల్ గా? అంటే ఇప్పుడు నేనేమంటున్నాను, అదే వీళ్ళు చెప్పిన వర్షన్ ని తీసుకున్నప్పుడు పెద్ద హీరో అని అంటున్నారు కాబట్టి నేను ఆ వర్షన్ లో తీసుకున్నప్పుడు పెద్ద హీరో అంటే నాకు తెలిసి ఇప్పుడు బన్నీ కంటే పెద్ద హీరో లేరు ఆపోజిషన్ లో. ఎందుకంటే ఆయన ఇమీడియట్ గా ట్వీట్ చేశాడు, నేను ఆపర్చునిటీస్ ఇస్తా అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి వాళ్ళే ఊహించుకుంటుంటారు, ఓహో ఈయన వెనకాల ఉండి నడిపిస్తున్నాడేమో కాబట్టి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు, అందుకోసం ఇదంతా జరుగుతుందేమో అనుకునే. ఎందుకంటే ఇప్పుడు మేడం సార్ అదే కదా అంటున్నారు, పెద్ద హీరో ఎవరో వెనకాల ఉన్నారు, పెద్ద హీరో వెనకాల ఉన్నారంటే ఎవరున్నారు? ఇంకా పోనీ ప్రభాస్, చంద్రబాబు నాయుడు. నేను చెప్పడం ఏంటంటే నిజంగా చెప్పాలంటే బన్నీ గారికి జానీ మాస్టర్ గారికి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఎన్నో సాంగ్స్ చేశారు, నిజంగా హిట్ సాంగ్స్ చేశారు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా. కానీ వాళ్ళకి ఎవరైతే బయట ఉంటారో మేము 600 మంది ఉన్నామండి
600 మంది ఏదో మాట్లాడుతుంటారు, అందరు కెమెరా ముందు రారు కదా. వాళ్ళు ఏమంటారు, మేడం ఇలా జరిగిందంట, మేడం అలా జరిగిందంట. వాస్తవాలు తెలియదు. వచ్చిన టాక్ రిహార్సల్కి వెళ్ళినప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, అది. షూటింగ్ లో ఏదైనా మాట్లాడుకోవచ్చు, 10 మంది చాలా మంది మాట్లాడుకోవచ్చు కదా. సీన్ ఉండదండి. ఓకే